హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు హిందీ హీరో అందరికీ సుపరిచితుడైనటువంటి సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుకుందాం. సల్మాన్ ఖాన్ అంటే కండల వీరుడు, చక్కని బాడీ, అందమైన దేహం కలవాడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే. అతన్ని మనమంతా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, చాలా అందమైన వాడిగా. మొన్న ముంబైలో ఒక ముఖ్యమైన కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఈ వేదిక మీదకి సల్మాన్ ఖాన్ వస్తుంటే ఎవరూ గుర్తుపట్టలేదు. చాలాసేపు చూసిన తర్వాత అతని అభిమానులు పెద్దగా కేకలు వేస్తూ అరుస్తూ ఉన్నారు. బోరున కేకలు వేస్తూ ఉన్నారు. ఆనందంతో కాదు, తన అభిమాన నటుడు ఇలా అయ్యాడేంటి అని బాధతో అరుస్తూ ఉన్నారు. ఎవరు గుర్తుపట్టలేనంతగా నీరసించి బక్కగా అయిపోయి ముదుసలి వ్యక్తి రూపం కలిగి జీవకళ మొత్తం లేనట్లుగా తయారైనటువంటి సల్మాన్ ఖాన్ చూసి ఒక్కసారిగా అందరూ ఆ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. అభిమానులైతే బాధతో కేకలు వేస్తూ ఉన్నారు. ఇలా అయిపోయాడేంటని చెప్పేసి అందరిలో 1,00,000 ప్రశ్నలు మొదలైనాయి. హీరోలంటేనే కండలు కనపడాలని చెప్పేసి జిమ్కు వెళ్ళి అనేక రకాల హెల్త్ డ్రింక్స్ అని చెప్పేసి అవి సేవిస్తూ, స్టెరాయిడ్స్తో ఉన్నటువంటి ఇంజెక్షన్లు చేసుకుంటూ, అనేక రకాల ట్యాబ్లెట్స్ వేసుకుంటూ మరి ఈ బాడీని బిల్డ్ చేసుకొని తెర మీద అందంగా కనపడుతుంటారు. అలాంటిదే ఈ సల్మాన్ ఖాన్ మరి చేయటం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ, స్టెరాయిడ్ కలిగినటువంటి ఇంజెక్షన్లు చేసుకుంటూ, హెల్త్ డ్రింక్స్ అని చెప్పేసి బాడీ బిల్డ్ అవటం కోసం ఆ డ్రింక్స్ సేవించటం, ఇలా చేసుకొని అతని కండల్ని అలా స్క్రీన్ మీద ఎస్టాబ్లిష్ చేస్తూ అందంగా కనపడుతూ వస్తున్నటువంటి వ్యక్తి మన సల్మాన్ ఖాన్. ఒక్కసారిగా ఈ ముంబై కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని దేహం మొత్తం ముడతలబడి, అతనికి ప్రజెంట్ 60 సంవత్సరాలు ఉంటే 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చినటువంటి వృద్ధుడిగా కనపడటం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని. నైట్రిక్ ఆక్సైడ్ అనేటటువంటి దాన్ని కూడా వీళ్ళు బాడీలోకి ఎక్కించుకొని, బాడీలోకి దాన్ని తీసుకొని ఆ కండలను చూపిస్తూ మరి వాళ్ళు హీరోయిజం కొనసాగిస్తూ ఉన్నటువంటి సినిమాలు, అనేక రకాలైనటువంటి సినిమాలు మనం చూసే ఉన్నాం. ఇలా తరచూ బాడీ బిల్డ్ అవటం కోసం, కండలు చూపించటం కోసం ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. వన్స్ ఒక్కసారిగా కనుక ట్యాబ్లెట్స్ బంద్ చేసి వీటన్నిటిని కనుక బంద్ చేస్తే ఎలా ఉంటుంది? ఇవి వాడిన డేంజరే, వాడకుండా పక్కన పెట్టా కానీ భయంకరమైనటువంటి డేంజర్ జోన్లోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక్కసారిగా వీటిని మానేసినటువంటి సల్మాన్ ఖాన్ ఏ విధంగా తయారాడు చూసారా? చాలామంది గుర్తుపట్టలేనంతగా ముదుసలి వ్యక్తిగా తయారయ్యాడు సల్మాన్ ఖాన్. ఇవి వాడటం వల్లనే అని చెప్పేసి డైటీషియన్స్ కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు. సల్మాన్ ఖాన్ని మీడియా వాళ్ళు ఒక్కసారిగా అతని దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాలని ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ వారించారు. నన్ను బాధ పెట్టే ప్రశ్నలు మీరు ఏమీ అడగొద్దు, నేను ప్రజెంట్ బాగానే ఉన్నాను, నేను ఎందుకు ఎలా అయ్యానని చెప్పేసి మీరు బాధాకరమైనటువంటి ప్రశ్నలు సంధించొద్దని చెప్పేసి కూడా వాళ్ళని వారించడం జరిగింది మీడియా వాళ్ళని, సల్మాన్ ఖాన్. అయితే ఈ సల్మాన్ ఖాన్ ఎందుకు ఎలా అయ్యాడని చెప్పేసి ఆలోచన చేస్తే ఈ ట్యాబ్లెట్స్ వాడి వీటిని బంద్ చేయటం వల్ల ఒక్కసారిగా శరీరం మొత్తం కృషించుకుపోయిందని చెప్పేసి కూడా కొంతమంది డైటీషియన్స్కు, కొంతమంది అతని అనుచరులు చెప్పడం జరిగింది. అంటే చూసారా ఫ్రెండ్స్, ఆయన కండల వీరుడిగా, సెక్సీ స్టార్గా, ఎందరో కరళ రాకుమారుడిగా కనపడ్డటువంటి సల్మాన్ ఖాన్ ఒక్కసారిగా ఈ విధంగా అయ్యాడు. మీరు ఈ యొక్క విధానాన్ని బట్టి మీరేం భావిస్తున్నారో, మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. ఇలాంటి సంఘటనల్ని, ఇలాంటి విషయాల్ని మరికొన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.